మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? అలా నాకైతే చెగ్వీర గుర్తొస్తుంటాడు. కొన్నిసార్లు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తొస్తుంటాడు. ఎందుకు తన ఆలోచన విధానాలు కానీ ప్రజల పట్ల తనకున్న నైపుణ్యం కానీ చూడన్న ప్రతి సైన్యం కూడా ప్రజలకు ఏదో చేయాలి తప్పని తనలో ఇప్పుడు కనిపిస్తుంటుంది. అవునని కాదన్న చూడ రీసెంట్ ఇప్పుడు తను కాన్వేస్ అవుతుంటే పక్కన ఎవరైనా నిల్చోండి నాకు ఇక్కడ ప్రాబ్లం ఉందంటే కాన్ ఆపి మరి ప్రజలకు సాయం చేసే గుణం ఉంది. అవునని కదా తను నేను ఎమ్మెల్యే అయినా నేను డిప్యూటీ సీఎం అయినా తన ఆ గర్వం తనకు ఎప్పుడు ఉండను. అవునని కదా ప్రతి సెకండ్ కూడా ప్రజలకు ఏం చేయాలి. మొన్న వరదలు వచ్చినప్పుడు హైయెస్ట్ అమౌంట్ ఇచ్చిన వ్యక్తి తను నిజం తను అనుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ తన డబ్బు పెట్టి ప్రజలకు సాయం చేయడం అనేది చాలా గొప్పనయం. ఇటువంటి వ్యక్తులను మనం చూసి అప్పట్లో పాఠ పుస్తకాలు చూసేవాళ్ళం, కానీ ఈరోజు నిజంగా లైవ్లో అటువంటి వ్యక్తులను చూస్తుంటే నా జన్మ దండమైన ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉంటే 100% కరెక్ట్. తన కొన్ని రోజుల్లో ఇట్లాంటి వ్యక్తులు ప్రధానమంత్రి అయితే మాత్రం దేశ రాజకీయాలు మారిపోయి దేశంలో నిజంగా మన పుస్తకాలు చదివిన అయితే నవభారతం అంటారు అలాంటి భారతం కేవలం ఇట్లాంటి రాజకీయ నాయకుల సాధ్యమైందని నాకు నమ్మకం ఉందన్న. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఇంకా రాజకీయ రాణించని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చరిత్ర తిరగరాసే శక్తి కళ్యాణ్ గారికి ఉందా? చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగాలన్నా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు, కాబట్టి చరిత్ర ఎరిగిన వాడు పవన్ కళ్యాణ్, చరిత్ర సృష్టించేవాడు కూడా పవన్ కళ్యాణ్. అలాంటి నమ్మకం మాకు ఎల్లప్పుడు ఉందన్న. నా పిల్లల కన్నా ప్రజలే ముఖ్యమన్నారు, ఎలా అనిపిస్తుంది బ్రో? అది నిజంగా అట్లాంటి మాటలు నిజంగా ఏదో పుస్తకాలు చదివినంత రాదన్న. అట్లాంటి మాటలు గుండెల నుంచి వచ్చిన మాటలు, అవన్నీ ఆలోచన విధానం నుంచి వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తన ఫ్యామిలీని వదిలేసి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. సో అలాంటి నైజం కానీ అలాంటి నైపుణ్య సీనియర్లు ఉన్న వ్యక్తి ఎవరంటే మనకు చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ కానీ. మన చెగ్వీర్ అయితే తన ప్రాణాలు వదిలేసి దేశాలు తిరిగి ప్రజల రక్షణ కోసం పోరాడిన వ్యక్తి. కాబట్టి అలాంటి క్యారెక్టర్ ఒక సైడ్ ఏమో ఒక సైడ్ అంటే ఒక రాజ్యం కోసం పోరాడే వ్యక్తిలాగా, ఒక సైడ్ ఏమో సాక్రిఫైస్ చేసేంత కృతజ్ఞత ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తాడు. సో ఆల్ టైమ్ నిజంగా ఇలాంటి వ్యక్తి పరిపాలన ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి పని పట్ల లేదని చెప్పొచ్చు. 100% వాళ్ళకి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఏంది అనవసరంగా నేను ట్రోల్ చేసినా అని వాళ్ళే బాధపడే రోజులు వస్తాయన్న.